తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 21 ఎపిసోడ్కి స్వాగతం. ద్రౌపది స్వయంవరం, అంగారపర్ణుడి ఓటమి, చాక్షుషి విద్య గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఒక వీడియో కొట్టండి. నిన్న మొన్న వీడియో ఎవరు చూడలేదు, వెళ్ళి చూడండి. చాలా లేట్ అవుతుంది, నన్ను క్షమించండి, ఎందుకో చెప్తాను. ఓకే, అయితే ఏకచక్రాపురంలో పాండవులందరూ హ్యాపీగానే ఉంటారు. అయితే బ్రాహ్మణులు అందరూ చెప్తారు ద్రౌపది స్వయంవరం కోసం, పాంచాల రాజ్యం కోసం. అది చెప్పడం కోసం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు పాండవులందరూ భిక్షాటన చేసుకొని. ఆ రోజు వెళ్తే ఇంతలో కుంతిదేవి, నాయనాలారా రండిరా రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఏకచక్రాపురం రాజుగారు మన తమ్ముడు భీముణ్ణి సన్మానించడం కోసం వస్తున్నారు. ఎందుకంటే బకాసురుని చంపేశారు కదా, మరి ఊళ్ళో అందరూ మరి థ్యాంక్స్ చెప్పాలి, ప్రాణాలు కాపాడినందుకు. అందరూ ఊరి జనం అందరూ, రాజుగారు అందరూ మన తమ్ముడిని భీముడిని సన్మానించడం కోసం వస్తున్నారు. మనం ఇక్కడి నుంచి అలా అయినా మకం మార్చేసి పారిపోవాలి, లేదంటే మన గుట్టు రొట్టె అయిపోతుంది, దుర్యోధనుడికి తెలిసిపోతుంది అని అనగానే, అమ్మాయి ఎంత రండి రండి అని చెప్పి తట్టా బుట్ట సొత్తుకొని మకం మార్చేస్తారు. అక్కడ బిషానా తీసి ఇంకో దగ్గర వేసుకుంటారు. తెలిసిపోతుంది ఉంటే, ఎందుకంటే ఆ నోట ఈ నోట వైరల్ అయిపోతే అందుకు అది గుట్టు చప్పుడు కాకుండా అక్కడ అలాగా ఉండిపోవాలి అనుకుంటే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో వాళ్ళు వెళ్ళిపోతూ ధర్మరాజు అంటే కుంతిదేవి అంటారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం నాయన, ఎటు సైడ్ వెళ్దాము అంటే, ధర్మరాజు అంటారు, అమ్మ పాంచాల రాజ్యంలో ద్రౌపదీదేవి స్వయంవరం ఉందంట. అక్కడికి మహారాజులు అందరూ వచ్చి బట్టలు, పంచభక్ష పరవాణాలు, డబ్బులు అన్నీ దానం చేస్తారంట అమ్మ. గొప్ప గొప్ప రాజులు వస్తారంట. మనం పాంచాల రాజ్యంకి వెళ్ళిపోదాము, మనకి అక్కడ భిక్షాటన చేసుకోవచ్చు. ఎందుకంటే స్వయంవరం చాలామంది ప్రజలు వస్తారు, అక్కడ భిక్షాటన చేసుకుందాం అంటే పాంచాల రాజ్యానికి ప్రయాణం సాగిస్తారు. చాలా దూరం ప్రయాణించాలి. అయితే వెళ్తూ దాహం వేస్తుంది. అంటే 10 గంటలు 5 గంటలు సూర్యాస్త సమయం ఆగిపోతారు వీళ్ళు, ఎక్కడికి ప్రయాణించరు. కానీ నీళ్ళు కోసం భీముడు వెళ్దాం అని అందరినీ ముందుకు తీసుకెళ్ళి అర్ధరాత్రి మధ్యలో 2 గంటలు 3 గంటలు టైం అయిపోతుంది. ఈ నది ఎక్కడ రాదు, అలాగే వెళ్తే ఒక నది కనబడుతుంది. అమ్మయ్య, నది కనబడ్డది అని చెప్పి ఇంకా అలాగే వెళ్తూ ఉంటే, ఒక గాంధర్వుడు, అంగారపర్ణుడు అనే గాంధర్వుడు గుర్రం మీద అలాగొస్తుంటారు. వచ్చి, ఏం మానవులారా, మీకు తెలీదా ఇది గంధర్వులు తిరిగే సమయం అని, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, నీళ్ళు తాగడానికి వచ్చామంటే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మీకు తెలియదు, అర్ధరాత్రి గాంధర్వులు, కిన్నెలు, కింపురుషులు, రాక్షసులు తిరిగే వేళలో ఈ మానవులకి మీకు ఎంత ధైర్యం అంటే, మేమెవరో మీకు తెలీదు, మా ధైర్య సాహసాల గురించి మీకు తెలీదు, మేమెవరో మీకు తెలిస్తే మీరు మాతో ఇలా మాట్లాడరు అంటే, ఏంటి అంత పోటుగల్లా, నాతో యుద్ధం చేసి నిలబడగలరా అంటే ఇంకా రెచ్చగొడతారు బాగా. ఎందుకు రెచ్చగొడతారని చివరిలో మీకే తెలుస్తుంది. రెచ్చగొడితే చూపించైతే నీ వీరత్వం, నీ ప్రతాపం, లేదంటే మీ అందరినీ చంపేస్తానని బెదిరించగానే అటు తిరిగి, అందుకే అర్ధరాత్రుల పూట ఏరా గాంధర్వులు తిరిగే సమయంలో నీకేంట్రా పని అంటారు. మనం పొద్దున సృష్టి ప్రకారం పొద్దున పడుకోవాలి, పొద్దున తిరగాలి, రాత్రి పడుకోవాలి, ఇంద్రియాలన్నీ శుభ్రం చేసుకోవాలి. గాంధర్వులు పొద్దున పడుకుంటారు, రాత్రులు రాక్షసులు, గంధర్వులు, కిన్నులు, కింపురుషులు అందరూ విహరిస్తారు. అందుకంటే 5 గంటలు లెగిసిపోతే బ్రహ్మీ ముహూర్తం అని అంటారు. ఎందుకు అనుకున్నారు? దీనికోసమే. ఓకే, పాయింట్లోకి వద్దాం. అయితే యుద్ధం స్టార్ట్ చేస్తారు, బాణాలు వేసుకుంటారు. ఇంకా అర్జునుడు ఆగ్నేయాస్త్రం స్మరించి, అగ్నిదేవుడు ఇస్తారు, ఆగ్నేయాస్త్రం స్మరించి రథం మీదకి వేస్తారు. రథం కాలిపోతే అంగారపర్ణుడి కిందన పడిపోతే, జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ అర్జునుడు తీసుకొచ్చి వాళ్ళ అన్నయ్య కాళ్ళ దగ్గర పరేస్తారు, ధర్మరాజు కాళ్ళ దగ్గర. ధర్మరాజు అంటారు, ధర్మం తెలిసినవాడు ధర్మరాజు, యుధిష్ఠిరుడు అంటారు. ధర్మరాజు అంటారు, తమ్ముడు రథం కాలిపోయింది, అందులోనూ గంధర్వుడు, తప్పు, పాపం, వదిలేసాయి, ఆయన పాపం ఆయనే అనేసి అంటారు. అనగానే గంధర్వుడు, ధర్మరాజు అలా అనగానే నిజంగా గంధర్వుడు అందరికీ నమస్కారం చేసి, మీరెవరో నాకు తెలుసుకోరా, నేను మీతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే నాకు చాక్షుషి విద్య వచ్చు, ఆ చాక్షుషి విద్య ద్వారా మీరు ఎవరో తెలుసుకొని నేను మీతో యుద్ధం చేశాను అంటే, ధర్మరాజు అంటారు, తెలుసుకొని ఎందుకు అంటే మీ వీర ప్రతాపాలు చూడడం కోసం. గంధర్వుని కదా, మీ గురించి వినడమే కానీ కనడం చూడలేదు, స్వయంగా చూసుకున్నాను, అదృష్టవంతుని అంటారు. అయితే వెళ్తూ అర్జున నువ్వేమనుకోమంటే ఒకటి అడుగుతాను, నీ దగ్గర ఉన్న ఆగ్నేయాస్త్రం నాకు ఇస్తావా? ఇస్తే దానికి బదులుగా చాక్షుషి విద్యను,
గాంధర్వ గుర్రాలను ఇస్తారు. గుర్రం చాక్షుషి ధర్మరాజు అంటారు అసలు ఈ చాక్షుషి విద్య అంటే ఏంటి అంగారకపర్ణ అంటే, చాక్షుషి విద్య అంటే ధర్మరాజా ప్రపంచంలో ముల్లోకాల్లో ఎవడు ఏం చేసినా నీకు తెలుస్తుంది ఆ చాక్షుషి విద్య వస్తే గనక. అంటే ఒక లైక్ ఆ రోజుల్లో ఇంటర్నెట్ అనుకో, స్పై క్యామ్ అనుకో, శాటిలైట్ కెమెరా అనుకో, ముల్లోకాల్లో ఎవడు ఏం చేసినా నువ్వు ఆ చాక్షుషి విద్య ద్వారా చూడొచ్చు అని అంటారు. మరి ఆ గాంధర్వ గుర్రాలు అంటే మామూలు గుర్రం 100 కిలోమీటర్లు వెళ్తే ఈ గాంధర్వ గుర్రాలు 500 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తాయి, లైక్ బుల్లెట్ ట్రైన్ అనుకో. చూడండి ఆ రోజుల్లో టెక్నాలజీ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మహాభారతం ట్విస్టులు, మెలికులు, లాజిక్లు, మ్యాజిక్లు అబ్బబ్బబ్బబ్బబ్బా ఏ సినిమా అందుకు అర్థం అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను, గాంధర్వులకి ఎక్కడా లేని వింత వింత మ్యాజిక్స్ వచ్చు, వింత వింత శక్తులు ఉంటాయి గాంధర్వులకి. మీరు రాబోయే మహాభారతంలో ఒక్కొక్క గాంధర్వుల దగ్గర ఒక్కొక్క శక్తి ఉంటుంది. నిజంగా అవి ఈ హ్యారీ పాటర్లు, యావెంజర్లు ఎందుకు పనిచేయవు, ఆ రోజుల్లోనే మనకి ఉన్నాయి. ఓకే, అయితే ఈ చాక్షుషి విద్య గురించి చెప్తే అప్పుడు అర్జునుడు అంటాడు, నువ్వు నా చేతిలో ఓడిపోయావు. ఈ అర్జునుడు కూడా క్షత్రియులు, మేము ఇవ్వడమే దానం చేయడమే కానీ దానం పుచ్చుకోవడం మా వంట లేదు, మా వంశంలో లేదు. ఒక పని చెయ్యు, నువ్వు అడిగావు కాబట్టి నీకు నేను ఆగ్నేయాస్త్రం ఇస్తున్నాను అని ఇస్తారు. బదులుగా నువ్వు నాకేమీ ఇవ్వద్దు, మంచిది అంటే సెలవు అని చెప్తారు. అందరూ మీకు విజయం కలుగుగాక అని జీవించి వెళ్ళిపోతారు, అయిపోయింది. ఈ అంగారపర్ణుడు మళ్ళీ వస్తాడు. ఎందుకు, ఎప్పుడు, ఎలా వస్తాడు అని గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ అంగారపర్ణుడు. ఓకే, అయితే వీళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు పాంచాల రాజ్యంకి. ప్రయాణిస్తూ ఉంటే అయిపోతుంది వెళ్తూ ఉంటుంది, కలిసిపోతారు. ఆహారం కావాలి. దగ్గరలో ఒక ఆశ్రమం కనబడుతుంది. ఆ ఆశ్రమంలోకి వెళ్ళి ఈ రోజుల్లో అంటే మీకు హోటల్స్, లాడ్జ్లు ఉన్నాయి. ఆ రోజుల్లో ద్వాపర యుగంలో లాడ్జ్లు, హోటల్స్ ఎక్కడ ఉంటాయి? అన్న సంతర్పణ కార్యక్రమాలు, సత్రాలు, లేదా ఆశ్రమాలు, స్వామీజీ గురుకులాలు అవే స్కూళ్ళు అవే ఉండేవి. సో ఆ ఆశ్రమంకి వెళ్తారు. కుంతిదేవి అడుగుతుంది, అయ్యా మేము పాంచాల రాజ్యంకి బయలుదేరాం, మాకు ఈరోజు రాత్రికి మేము ఇక్కడ వసతి తీసుకోవచ్చు అంటే స్వామివారు అంటారు, అమ్మమ్మ బ్రాహ్మణులు ఉత్తోత్తములు రండి ఆశనులు కండి అని చెప్పి అన్నం ఆ రోజు ఏముంటే అది పెట్టేస్తారు. అందరూ అన్నం పంచపాండవులు కుంతిదేవి అన్నం తినేసి స్వామివారికి నమస్కారం చేద్దాం. స్వామివారి పాత సేవ, పెద్ద ఆయన కదా, పెద్ద ఆయన, అందులోనూ ఆయన అన్ని లోకాలు తిరిగారని ప్రసిద్ధి. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి కాలు పడుతూ, స్వామివారు మీరు ప్రపంచం అంతా తిరిగారు కదా, మీకు ఏ దేశం, ఏ రాజ్యం ఇష్టం అండి అంటే, నేను తిరిగినవి అన్ని రాజ్యాల్లో అతల సతుల సయ్యూతుల సామ్రాజ్యాంగ వంగ కళింగ హేపాల నేపాల బొప్పలు అన్నీ తిరిగానమ్మా, నాకు పాంచాల రాజ్యం ఇష్టం అమ్మా, చాలా బాగుంటుంది అంటే. ఏంటండి ఆ గొప్పతనం అంటే, చాలా అందంగా ఉంటుందమ్మా అంటే. ఇంతలో ధర్మరాజు, అవునవును ద్రౌపది స్వయంవరం ప్రకటించారు, నేను కూడా విన్నాను, ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నామా అంటారు. అంటే కుంతిదేవి కాలు పడుతూ అంటది, స్వామివారు అసలు ద్రౌపది స్వయంవరం ఎందుకు ప్రకటించారండి అంటే, అమ్మా అసలు ఈ ద్రౌపది స్వయంవరం ప్రకటించడానికి గల కారణం అర్జునుడి మరణం అంటది. ఏంటి వీళ్ళందరూ పాండవులే, వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు మారు వేషంలో ఉన్నారు, ముష్టోళ్ళు వేషంలో, అడుక్కునే వేషంలో ఉన్నారు, బ్రాహ్మణుల వేషంలో ఉన్నారు, తెలియదు. అయితే చెప్తూ ఉంటారు, పాంచాల రాజు ద్రౌపదుడు ద్రోణాచార్యులు మంచి స్నేహితులు, ద్రోణాచార్యుని ద్రౌపదుడు అవమానించారని అర్జునుడి సహాయంతో ద్రోణాచార్యుడు ద్రౌపదును అవమానిస్తారు. అది భరించలేని ద్రౌపదుడు ద్రోణాచార్యులను చంపడం కోసం యజ్ఞం చేసి దుష్టజన్యుడు అనే కొడుకు పడతాడు. అదే అగ్నిహోత్రంలో నుంచి ఆ కృష్ణ అనే నల్లగా అందంగా ఉన్న స్వచ్ఛమైన అమ్మాయి అగ్నిలో నుంచి పుడతాది అంటే, అబ్బా కుంతిదేవి అంటది, అబ్బా అగ్నిలో నుంచి పుడతాదా అంటే, అవునమ్మా అగ్నిలో నుంచి పుడుతుంది. అయితే ద్రోణాచార్యులు నా కొడుకు చంపుతారు, కానీ ఈ అమ్మాయికి నన్ను ఓడించిన అర్జునుడే భార్య కింద భర్త కింద రావాలి అని కలకంటాడు. కలకంటే ఇంతలో పాండవులు లక్క ఇంట్లో చనిపోయారని తెలుసుకుంటారు కదండి. సో అప్పటి నుంచి ద్రౌపదుడు చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ద్రౌపదుడు రాజపురోహితుడు ఏమని అంటారంటే, పాండవులు చనిపోయి ఉండరు, మీరు మత్స్యంత్రం పెట్టండి, ఆ మత్స్యంత్రాన్ని ఛేదించగలగ విశ్వంలో ఒకే ఒకడు ఉన్నాడు, అది అర్జునుడు. ఆ మత్స్యంత్రం ఛేదించారంటే అది అర్జునుడు బతుకున్నట్లే, ఒకసారి చెక్ చేద్దాం అని అనగానే ఈ ద్రౌపదుడు అర్జునుడి కోసమే మత్స్యంత్రాన్ని ఆ ద్రౌపది స్వయంవరాన్ని కండక్ట్ చేశారు అని చెప్తారు. అని చెప్పగానే మన అర్జునుడు పొంగిపోతారు, నా కోసమే ద్రౌపది తూత్ కదేపాకంటే ఇంత నుంచి భీముడు
రిలాక్స్ నాయన టెంప్ట్ అవ్వక జాగ్రత్తగా ఉండా రిలాక్స్ దొరికిపోతాం కదా ఏదైనా అయితే అవుతుంది అయిపోయింది. ఇంకా బయలుదేరదాం పొద్దున్న లేచి ఇంకా పాంచాల దేశం బయలుదేరదాం అనగా వేదవ్యాసుడు వస్తారు ఆ రూట్లోని వచ్చి అమ్మ మీరు ఎక్కడికి బయలుదేరుతున్నారో నాకు తెలుసు మీకు అంతా విజయం జరుగుతుంది మీరు పాంచాల రాజ్యం వెళ్తున్నారు కదా మీకు అక్కడికి వెళ్ళాక అంతా శుభం విజయం అంతా మీరు కోల్పోయినవన్నీ మీకు వస్తాయంటే అందరూ ద్రుపదుడు అదే వేదవ్యాసుడికి అందరూ నమస్కారం చేసి పాంచాల రాజ్యాన్ని ప్రయాణిస్తారు. ప్రయాణించి పాంచాల రాజ్యం చేరుకుంటారు. మొత్తం పాండవులు కుంతిదేవి వెళ్ళినంటే ఒక ఆశ్రమంలోని వసతి చేస్తారు. ఎప్పట్లాగా భిక్షాటన చేస్తూ ఉంటారు. భిక్షాటన చేసుకొని తల్లికి తీసుకొస్తారు, పంచుకొని తింటారు, అంత అయిపోయింది. ఇంకా ద్రౌపది స్వయంవరం ఇంకో 2 రోజులు ఉందనగా ప్రజలందరూ మాట్లాడుకుంటారు, అరే ద్రౌపది స్వయంవరానికి కృష్ణుడు వస్తున్నారా, దుర్యోధనుడు వస్తున్నారట, శల్యుడు వస్తున్నాడట, దటి కంసుడు వస్తున్నాడు, అందరూ పెద్ద పెద్ద అతిరథ మహారథులు వస్తున్నారంట అనగానే కుంతిదేవి అంటది, అమ్మో మళ్ళీ దుష్టజన్యులు అంత యదవులందరూ ఇటు సైడే వస్తున్నారు, నా కొడుకులకి ఏమీ అవ్వకూడదని దేవి వ్రతం స్టార్ట్ చేసుకుంటుంది, నా కొడుకులు బాగుండాలి అనేసి. అయితే ఎప్పట్లాగే వీళ్ళు భిక్షాటన చేసుకోవడానికి ఆ రోజు వెళ్తారు. ఆ రోజు వెళ్తే అంటే ఆ ద్రౌపది స్వయంవరంలోకి ధర్మరాజు వద్దు వెళ్ళొద్దు మనకెందుకు, కౌరవులు వీళ్ళందరూ ఉంటారు, జలాసంధుడు ఉన్నాడు, తర్వాత శిశుపాలుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు, మనకి ఏదైనా అపాయం తలగచ్చు, మనం ఇప్పటిలాగా భిక్షాటన చేసుకొని అది ఆ స్టేడియం బయట నుంచి అడుక్కొని వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోతే భీముడు అంటారు లోపలికి వెళ్దాం అని అర్జునుడు గోగుతాడు. వద్దు అన్నయ్య చెప్పాడు కదా అంటే, మనం అన్నయ్యకి చెప్తాం ఏంటి, ఇటు సైడ్ వెళ్ళాలని చెప్పి అటు సైడ్ వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళందరూ ఇటు సైడ్ అడుక్కోవడానికి వెళ్ళిపోతే ఎవడు ధర్మరాజు నకులు సహదేవులు ముగ్గురు ఇటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ వీళ్ళు వెళ్ళి అలాగ గుంపులో పాటు ఇద్దరు ఆ స్టేడియం లోపలికి వెళ్ళిపోయి కూర్చుండిపోతారు. స్టేడియం లోపలికి వెళ్ళిపోయి కూర్చుండిపోతే అక్కడ నుంచి ఇదిగో ఆ అతిరథ మహారథులు వస్తారు. ఫస్ట్ శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు కూర్చుంటారు, అటు సైడు జలాసంధుడు కూర్చుంటాడు, అటు సైడు కౌరవులు ఎవరెవరు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూర్చుంటారు, అటు సైడు శల్యుడు కూర్చుంటాడు, అటు సైడు శిశుపాలుడు కూర్చుంటాడు, ఇటు సైడు యదువంశ రాజులు కూర్చుంటారు. మరి యదువంశాలకి బలరాముడే కదా పెద్ద ఆయన, ఆ కృష్ణుడు అందరూ కూర్చుంటారు, ఆసక్తులు కూర్చుంటారు. ద్రౌపది మాల పట్టుకొని ఉంటుంది, ఆ మాల ఎవరి మీద వేస్తే వాళ్ళకి పెళ్ళి అయిపోయినట్లు. ఆ దుష్టజన్యుడు ఎవడైతే ఉన్నారో వాళ్ళ అన్నయ్య అందరికీ వెల్కమ్ చెప్తుంటారు, రండి రాజులందరికీ కదా వెల్కమ్ చెప్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు అందరికీ సర్బత్తులు పానీయాలు అన్నీ పంచుతూ ఉంటారు, మనం చూడాలి అని చెప్పి. అక్కడ అన్ని సెట్టింగ్లు అన్నీ జరుగుతుంటే శ్రీకృష్ణుడు అలా చూడగానే దూరం నుంచి అర్జునుడు కనబడతాడు మారువేషంలోనే. భీముడు ఇద్దరు కూర్చుంటారు, అనుమానం రాకుండా పంచపాండవులు ఉంటే అనుమానం ఇద్దరు కూర్చుండగానే బలరాముడికి చెప్తుంటారు శ్రీకృష్ణుడు, అన్నయ్య నీకు ఆ దూరంలో అర్జునుడు భీముడు కనబడుతున్నారా అంటే, ఎక్కడా తమ్ముడు అంటే, అదిగో చూడు వాళ్ళిద్దరూ చూస్తున్నారు కదా, అద్దులో అర్జునుడు భీముడు అంటే, ఆ లావుగా ఉన్నాడు భీముడు, ఆ అందంగా ఉన్నాడు అర్జునుడు అంటే, గుర్తుపట్టాను మారువేషంలో ఉన్నారు, మన పని మనం చూసుకుందాం అంటాడు. అయిపోయింది. అయితే శ్రీకృష్ణుడు కబురు పంపుతారు సైనికులకి, మన యదువంశం రాజులకి చెప్పండి, ఈ స్వయంవరంలో మన యదువంశం రాజులు ఎవరు పార్టిసిపేట్ చేయడానికి రంగంలో దిగడానికి అనుమతి ఇవ్వట్లేదు, అందరూ తగ్గండి, వెనక్కి ఉండండి, ఎవరు ముందుకు రాకండి అని చెప్తారు. ఎందుకంటే అర్జునుడు ఉన్నాడు కదా, బావ కదా, ఎంతనా బావకి వెళ్ళాలి తెలుసు అంతనా అది. అయితే ఫస్ట్ మన దుష్టజనుడు బావగారు ఆయన వచ్చి చెప్తారు, ద్రౌపదికి పరిచయం చేస్తారు, అమ్మ ఈయన వచ్చాడు, అమ్మ కౌరవుడు వచ్చాడు, అమ్మ కర్ణుడు వచ్చారు, కృష్ణుడు వచ్చారు, శల్యుడు వచ్చాడమ్మా, ఆయన వచ్చాడమ్మా, ఈయన వచ్చాడమ్మ, రాజులను అందరూ ఇంట్రడ్యూస్ చేసి రాజులందరికీ చెప్తారు, మీరు ఆ కదులుతున్న మత్స్య యంత్రంలోని చేపను బాణంతో ఈ ధనస్సు ఎక్కుపెట్టి వింటినారి కట్టి కొట్టాలి, కాకపోతే మీరు డైరెక్ట్గా కొట్టకూడదు, నీటిలో ప్రతిబింబాన్ని చూసి కొట్టాలి అంటారు. సగం జనం అప్పుడే డ్రాప్ అయిపోయారు, ఎందుకంటే పేపర్ చాలా టఫ్గా ఉండి ఎగ్జామ్ రాయలేము, ఎగ్జామ్కి వెళ్ళి వేస్ట్ అయ్యే కన్నా ఉండిపోతాం, తర్వాత ట్రై చేసుకుందాం అని ఆగిపోతాం. అయితే ఇంకా ఫస్ట్ తోపు శల్యుడు, అసలు ముసలోడు, శల్యుడికి ఏం అవసరం అంటే వచ్చాడంతే, ముసలోడికి దసరా పండుగ, శల్యుడు కూడా వస్తాడు. శల్యుడు వస్తాడు, బనస్సు ఎత్తలేక ముసలోడు ఆ బనస్సు ఎత్తలేక అక్కడ పడిపోతాడు.
నవ్వుకొని వెళ్ళిపోతారు. అందరూ నవ్వేసరికి మిగతా వాళ్ళందరూ డ్రాప్ ఇంకా సగం మంది డ్రాప్ అయిపోతారు. దుర్యోధనుడు వెళ్తాడు, రథం ఎత్తుదాం అనుకుంటారు, మీసం మెలాస్తారు, రథం ఎత్తుతాడు. దుర్యోధను చూడగానే పాంచాలిదేవి అని కరియాపాకు ముఖం అదే అనుకుంటుంది. శ్రీకృష్ణుడు నవ్వుతాడు, అర్థమైపోద్ది ఎత్తలేరనేసి. ప్రతిసారి ద్రౌపది శ్రీకృష్ణుని కాస్త చూస్తారు, నవ్వుతారు, అంటే అర్థం ఎత్తలేరనేసి, సైలెంట్గా ఎత్తుతారు అనేసి. అలాగ లాజిక్ అనమాట. ఆ తర్వాత జలాసంధుడు వస్తారు, బాణాన్ని సగం ఎత్తుతారు. సగం ఎత్తేసరికి కొంచెం అందరూ అంటే పడిపోతారు. ఆ తర్వాత ఈ శిశుపాలుడు వస్తారు, శిశుపాలుడు ఎత్తడానికి ట్రై చేస్తారు, ఆయన పడిపోతారు. ఇంకా అందరూ వస్తుంటారు, అందరూ పడిపోతుంటారు. ఈ దుష్టజనుడు అంటారు, ఈ బాణాన్ని ఎత్తే మగవాడు ఎవరూ లేరా అంటే దుర్యోధనుడు అంటాడు, మిత్రమా కర్ణ చూపించు నీ ప్రతాపం అంటే కర్ణుడు లెగిస్తాడు, కవచ కుండలాలతో సిల్వర్ బంగారం బాడీతో మెరిసిపోతుంది. వెళ్తాడు, వెళ్తే బాణాన్ని చూస్తాడు, ఇలా పట్టుకుంటాడు. పట్టుకోగానే శ్రీకృష్ణుడు తలదించేసుకుంటాడు. తలదించుకోగానే ద్రౌపదికి అర్థమైపోతుంది, బాబో ద్రౌపదికి చిన్నప్పటి నుంచి అర్జున్ని చేసుకోవాలనే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయిందండి. వాళ్ళ నాన్న చెప్తాడు అర్జునుడు. ఆ బ్రెయిన్ వాష్ అయిపోవడం వల్ల అర్జునుడే కలగంటుంది. ఈ కర్ణుడు ఇష్టం లేదు, అంతే కర్ణుడు ఇష్టం లేదు. ఈ కర్ణుడు బాణాన్ని ఎత్తేస్తాడు. కర్ణుడు సూర్యపుత్రుడు రా బాబు, పవర్ఫుల్ పర్సన్. అర్జునుడి కన్నా పవర్ఫుల్ అని నన్ను అడిగితే కర్ణుడు. కాకపోతే ఎంత పవర్ఫుల్ అయినా దుర్మార్గుల చేతిలో ఉండడం వల్ల ఆయన పవర్స్ అన్నీ పోయాయి. బాణం ఎత్తుతారు, బాణం ఎత్తేసరికి ద్రౌపదికి అర్థమైపోద్ది, వీడు కొట్టేస్తాడు అని చెప్పి ఆయన ఎలాగైనా అవమానించాలని చెప్పి లెగిచి, ఓ కర్ణ జాగ్రత్తగా విను, నువ్వు ఈ బాణాన్ని ఛేదించడం కూడా నిన్ను పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు, నువ్వు ఎందుకంటే ఒక సూతుడివి అని అవమానిస్తాడు. ఎప్పుడు కర్ణుడు పవర్ఫుల్గా తయారవుతున్న ఆ సూత కులాన్ని చూపించి కర్ణుడిని ఆ పవర్స్ అన్నీ కిందకు వచ్చేలాగా అవమానిస్తారు. ఈ మహాభారతంలో ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు రానున్న ఇంకా చాలా ఘట్టాలను అనేసరికి ఆయన గురి తప్పుతుంది, ఆ చేపను కొట్టలేకపోతాడు. అంటే అలా ఆ మాటకి ఆ గురి పోతుంది, అయిపోతుంది. దీన్ని ఆయన ద్రౌపది వస్త్రాభరణంలోనే ఆయన వ్యభిచారి అని చెప్పి దానికి కక్ష తీర్చుకుంటారండి, తర్వాత చెప్తాను. ఓకే, అయిపోతుంది. ఇంకా దుష్టజనుడు అంటాడు, ఎవ్వరూ లేరా అండి, ఈ మగాడే లేరా అసలు, ఈ మత్స్యాంతరాన్ని కొట్టే మగాడా అసలు ఎవ్వరూ లేరా అని అడుగుతూ ఉంటే అర్జునుడు ఇలాగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే అజ్ఞాతవాసంలో ఉన్నాము, తెలియకూడదు. శ్రీకృష్ణుడు అర్జునుడి కాస్త చూస్తుంటారు, అర్జునుడు శ్రీకృష్ణుడి కాస్త చూస్తుంటారు. ఇద్దరికీ తెలుసు మనసులోని, బావలు కదా మాట్లాడుకుంటారు. అంతలోని భీముడి కోపం వచ్చి, ఎవరు లేరా నా తమ్ముడి మొగోడు వీరుడు ఇంత ఉంటుండగా అని చెప్పి వేదవ్యాసుడు చెప్పాడు కదా, మంచి రోజులు వస్తాయి, ఏదైతే అది చూసుకుందాం, ఈ రొత్త రణరంగం అని చెప్పి భీముడు లేచి, ఎందుకు లేడు నా తమ్ముడు ఉన్నాడు అనగానే అందరూ నవ్వుతూ ఉంటారు. అందరూ పంతులు పావుసేరు మెంతులని పాటలు, ఎకసకాలు, తోపులకే అవ్వలేదు, ఈ పంతులకు అవుతుందని ఎక్సకాలు, ఈ ప్రజలందరూ ఎక్సకాలు చేస్తూ ఉంటారు. ఎక్సకాలు చేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు నెమల పింఛం ఊపి చూపించుని ప్రతాపం సైగిస్తారు. ఇంకా అర్జునుడు ముందుకు వస్తుంటే సగం జనం ఎక్సకాలు, కానీ అక్కడికి వచ్చిన బ్రాహ్మణుల మటుకు మావాడే చూపించు చెప్తుంటారు ఎంకరేజ్ చేయడం కోసం. అర్జునుడు, ఏం పరశురాముడు బ్రాహ్మణుడు కాదా, విశ్వాన్ని జయించలేదా, మావాడే మా కులపోడే అని బ్రాహ్మణులందరూ ఎంకరేజ్మెంట్. మిగతా వాళ్ళందరూ ఊడుకో పంతులు, నీ మొఖం తగలయ్యా, నువ్వును నీ పంచాన బాణం ఎత్తి కొట్టేస్తావా, నీ మొఖంకి చేపలు ఉన్నాయి అక్కడ, చేపలు నెత్తి మీద పడతాయని ఒకడు, చేపలు తింటావని ఒకడు, జలపుష్పాలు తింటావని ఒకడు, కూర వండుకో అని ఒకడు, జోకులు ఆ కిందకి దిగుతున్న సమయంలో అందరూ జోకులు వేసుకుంటూ అవుతుంది. అయితే ఆయన్ని చూడగానే ద్రౌపదికి అక్కడి నుంచి షైను. ఎందుకంటే ఆయన మారువేషంలో ఉన్న అర్జునుడి ఫేసు అన్నం తెలిసిపోతుంది కదా, వచ్చిగానే బాణం దగ్గరికి రాగానే ద్రౌపదికి అర్థమైపోతుంది. సో కథ కంచికి మన మంచికి. ఎలా ఉంది, బాగుందా? సో రేపు బాణం ఎలా కొట్టారు, తర్వాత ద్రౌపది 5గురికి ఎలా భార్య అయింది అనేది రేపు చెప్తాను. మీరు నమ్ముతారో నమ్మరో, నా హాస్టల్లో పొద్దున వీడియో చేశాను. వీడియో అంతా అయిపోయింది అన్న టైంకి డోర్ గట్టిగా ఓనర్ కొట్టి, అరద్దు పొద్దున్న ఇంత గట్టిగా అరుస్తున్నావు ఏంటని ఒకటే గోల. నీ పెద్ద నోరు కదా,
మంచి ఎనర్జెటిక్గా చెప్తాను. బూతులు తిట్టేసి అక్కడి నుంచి వచ్చేసాను. చూస్తున్నారు కదా. ఎనీవే నాకు ట్రావెలింగ్ చేస్తూ చెప్పడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఇష్టంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. రేపు మిస్ చేయకండి. ప్లేలిస్ట్ అంతా ప్లే చేయండి. నిన్న వీడియో, మొన్న వీడియో ఒకసారి లైన్‌గా వినండి. చాలా బాగుంటుంది. ఓకే.